హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈరోజు మరి దేవుడు మనందరినీ కూడా తన యొక్క మందిరంలో నిలబెట్టి ఉన్న దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. రోజున మనం విన్నాం వాక్యం ఏంటంటే బలమిచ్చువాడు, శక్తినిచ్చువాడు, వాడుకున్నవాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మరి 50 వచనం చదువుతున్నాను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసేలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. దేవుని స్తోత్రం. దావీదు దగ్గర ఏమి లేదు? ఖడ్గము లేదు. దావీదు దగ్గర ఏమి లేదు? ఖడ్గము లేదు. ఆయన దేంతో చంపాడు? ఫిలిష్తీయుని వడిసేలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపి ఉన్నాడు. నువ్వు నిలబడితే దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? నీ పక్షాన నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము కూడా నిలవదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క బిడ్డలు, ఆ దేవుడి యొక్క బిడ్డలకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మన యొక్క ప్రత్యేక అవసరమును తీరుస్తూ ఉన్నాడు. మరి మందిరంలో ఆయన నిలబెట్టాడంటే ఈ రోజున మన చేతులకు యుద్ధం నేర్పిన వాడు ఆయనే. ఈ యొక్క బలహీనతలో బలమిచ్చేవాడు ఆయనే. ఎందుకంటే ఇక్కడ ఆ దేవుడు యుద్ధం యెహోవా అనే వాక్యం సెలవిస్తున్నది. 47వ వచనం చూసినట్లయితే, మొదటి సమూయేలు 17:47 చూసినట్లయితే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వాళ్ళందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాది, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును తరియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొంటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిచేలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టేను. ఆ రాయి వారిని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడేను. అంటే చనిపోయాడు. ఒక్క రాయి చేత ఏం చేశాడు? సంచిలో రావడమే, కానీ వాడిని ఎన్ని రాడు? ఒక్కటే వాడి. అంటే దేవుడు యుద్ధం చేస్తే అలా ఉంటుంది. దేవుడు పెట్టాలా ఈ రోజున మనం, ఎందుకంటే మనం ఏదో చేయాలని ఎంతో వేదన పడుతుంటాం, ఎక్కడికో పరిమితిస్తూ ఉంటాం, కానీ కార్యం దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సో ఆయన నీ పక్షాన్ని నిలబడి ఉన్నాడు. నీ స్థానంలో అంటే ఒక దోషిగా ఉన్నటువంటి వాడిని తప్పించి ఆయన నిలబడ్డాడు. అంటే ఇక్కడ నీ పాపాన్ని ఆయన క్షమించాడు, నీ భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను బలహీనుడు ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నాకు ఆరోగ్యం బాగలేదు ప్రభువా, నాకు యుద్ధం చేయడం రాదు ప్రభువా. అంటే ఇక్కడ మరి దేవుడు చేస్తాడు. దాన్ని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఏదైనా కానీ కార్యం జరిగించేది దేవుడే. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. అంటే when I weak then I am strong. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు బలం అప్పుడే బలవంతుడు. బలము అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మీరేం చేయగలుగుతున్నారు? ఏం చేయగలం? కీర్తనకారుడు ద్వారా చూడండి, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము, కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు రెండు మార్లు ఆ మాట దేవుని స్తోత్రం. బలం ఎవరిది? దేవుడు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిస్తే ఎన్ని మార్లు పడుతుంది? 2 మార్లు మనకి. అంటే ఆయన యొక్క స్వరము ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఆయన యొక్క స్వరము ప్రతిధ్వనిస్తుంది. నా గొర్రెలు నా స్వరమును అంటే ఏ గొర్రె అయితే ఆయన స్వరం విని ఆ కాపుని అనుసరిస్తుందో తోడేళ్లు రావు, పులులు రావు, సింహాలు రావు. అంటే కాపుదల అంత గట్టిగా ఉంటుంది. ఏ గొర్రె అయితే దేవుని మాట వినకుండా తప్పిపోతుందో
తోడేలు వస్తాయి, పులులు వస్తాయి, సింహాలు వస్తాయి. మనం ఇంకా మన బోర్లు కూడా, మన యొక్క ఎముకలు కూడా పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది. నేను బలహీన అంటాను ఇవే అసలు వీలు లేదు. నేను బలహీనుడు, నేను చేతకాడిని, నేను పాపిని ప్రభు అంటాను. వీళ్ళు పాపి ఎందుకు పాపి ఎందుకు కావాలి? దేవుడు నిన్ను పరిశుద్ధ పరిస్థితి పాపాన్ని ఒప్పుకోవడానికి. పాపం ఉన్నవాడు దేవుడు ఎదుట నిలబడలేదు. ఇది ఛాలెంజింగ్ మినిస్ట్రీ అంటే, ఛాలెంజింగ్ మిషన్. మన మిషన్ ఏంటంటే ఛాలెంజింగ్ మిషన్, అంటే మిషన్ క్రిస్టియన్ ఇది. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే దాన్ని విజయం సాధించాలని కోరుకుంటాం. ఒక ఉద్యోగం చేస్తున్నామంటే దాన్ని అనుభవించాలని కోరుకుంటాం. ఒక ఇల్లు కట్టాలంటే దానికోసం చాలా పగడబందిగా ప్లాన్ చేస్తాం. మరి ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే నువ్వు ఎందుకు దాన్ని ప్లాన్ చేయాలి? నువ్వు దాన్ని ఎందుకు ఒక ఛాలెంజ్గా తీసుకో? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, నువ్వు ఎంతకాలం నేను పాపిని నువ్వు ఇంకా దేవుడి దగ్గర నువ్వు ప్రతిరోజు కూడా అదే మాట చెప్తావు. నువ్వు చేతగాని పడిపోతావు. నేను పరిశుద్ధుని అంటే నువ్వు పరిశుద్ధులు పోతావు. రాదు అంటే ఏది రాదు. పెళ్ళైనప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నాకు వంట చేస్తాను, ఈ వంట చేత్తో రాదండి, ఆ వంట చేత్తో రాదని అంటారు. రాదు అంటే అలాగే నేర్చుకోవాలి కదా, అలా కదా. అంటే నీకు నీ యొక్క జీవితాన్ని దేవుడు నేను ఒక గృహిణిగా చేసినప్పుడు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయవలసిందే. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? క్వశ్చన్ చేసుకోవాలి. నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నాకు బాగోలేదు పడుకోవడానికి కూడా వీళ్ళు నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు? ఇది ఛాలెంజింగ్ మిషన్. నువ్వు ఒక ఇంటిలో మన ఐదవ స్త్రీలు, దేవుడు నమ్ముకోవాలి స్త్రీలు ఎంత నిష్ఠగా ఉంటారంటే అంత నిష్ఠగా ఉంటారండి. స్నానం చేయకుండా వాళ్ళు వంట చేయరు. దేవుడు దండం పెట్టుకోకుండా ఏ పని చేయరు. మనం ఎవరు దండం పెట్టుకుంటున్నాం? సెల్ ఫోన్ పట్టుకొని వచ్చేస్తాం, పరిగెత్తుకుని వచ్చేస్తాం సెల్ ఫోన్ పట్టుకొని. మన ప్రాంతం ఎలా ఉంది అంటే పొయ్యి మీద ఒకను, ఫోన్లో ఒకను. ఇలా పరిస్థితి ఏంటి? జీవితం ఏంటి? ప్రశ్నించుకోవాలి. దేవుడు తెలివి తక్కువగా ప్రశ్నించలేదు, చేతనాడు గారు వారికి చేయలేదు. నువ్వు సమర్థుడివి. దావీదు నేను బాలుడు అనుకుని ఆగిపోయాడా? నేను బాలుడు అనుకుని ఆగిపోయి ఎవరన్నారు? సౌలు అన్నాడు. నువ్వు బాలుడు, సౌలు అన్నాడు. దావీదు అనలేదు నేను బాలుడు అంటే. దావీదు నేను బాలుడు అని అనలేదు. సౌలు అన్నాడు నువ్వు బాలుడివి, నువ్వు ఈ పిలిస్తే ఎదిరిస్తావా? జీవం గల దేవుని పక్షాన్ని నిలబడ్డాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి పక్షాన్ని అంటే జీవం గల దేవుని చేతిలో బలమైనటువంటి పాత్రగా ఉండాలి. దేవుని స్తోత్రం. రాదు, కాదు, రాలేరు, చేయలేరు మాట తీసేయండి. యుద్ధం ఎవరిది? యెహోవాది. యుద్ధం దావీదు చేశాడు, దేవుడు చేశాడా? దావీదు గొలియాతుని కొట్టాడా? దేవుడు కొట్టాడా? దేవుడు కొట్టాడు. దేవుని స్తోత్రం. రాళ్ళు లేరుకోమన్నాడు దేవుడే. గుడిశాలు ఇచ్చిన దేవుడే, రాళ్ళు ఇచ్చిన దేవుడే. 5 రాళ్ళు పెట్టి ఒక రాయితో కొట్టాడు. దేవుని స్తోత్రం. జీవితంలో నాకు ఇది లేదని అది లేదని వంకలు చెప్పేవారిగా ఉండకూడదు. టేక్ ద రోడ్. జీవితంలో తిన్నని మార్గంలో ప్రయాణం చేసినందుకు చింతించకూడదు. ఎప్పుడు కూడా మార్గం తెలుసుకుని దానిలో మనం ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం. రాబర్ట్ ఫ్రాస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ రచయిత పోయం రాశాడు. ఏంటంటే ద రోడ్ నాట్ టేకెన్, ద రోడ్ నాట్ టేకెన్. 2 దారులు కనిపిస్తున్నాయి. ఒక రోడ్డు చూడడానికి చాలా తిన్నగా ఉంది, సో ఇదే సరైన అనుకున్నాడు. ఇంకోటి కొంచెం అటు ఇటుగా ఉంది ప్రారంభంలోనే. ఇది తీసుకుంటే కష్టపడాల్సి వస్తుంది ఏమో, చెట్లు ఉంటే ఏమో, పొదలుంటే ఏమో, జంతువులు ఉంటే ఏమో అనుకున్నాడు. బాగుంది కదా ప్రారంభంలో ఆ రోడ్డు తీసుకున్నాడు. వెళ్ళినప్పుడు తిరగలేకపోతున్నాడు, మలుపులు తిరగలేకపోతున్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే మార్గాలు అయితే చాలా తిన్నగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. జీవితంలో కూడా అవకంటికి ఆ పండు ఎలా ఉంది? అందముగా ఉంది. ఎలా ఉంది? అవకంటికి పండు ఎలా ఉందండి? చాలా అందముగా ఉంది. కాబట్టి కళ్ళు అందాన్ని ఆకర్షించాయి. పాపంలోకి వెళ్ళిపోయి
మన మనస్సు మన ఆధీనంలో ఉండాలి. కళ్ళెళ్ళ దగ్గరికి మనసు వెళ్ళకూడదు. దేవుడు ఈ రోజున మనం నిలబెట్టాడు. దేవుడు పెట్టారా? దేవుని చేతుల్లో బలమైనటువంటి పాత్రలుగా వాడపడాలి. దేవుడు ఎలా యుద్ధం చేస్తాడు? ఖడ్గంతో చేశాడా దావీదు? ఖడ్గం ఉందా? నాకు ఖడ్గం ఉందా అన్నాడా? ఏమీ లేదు. AK-47 ఉందా పిల్లలు? దావీ దగ్గర AK-47 ఉందా? ఎవరి దగ్గర ఉంది? చెప్పండి, ఏముంది? దావీ దగ్గర ఏముంది? ఒడిశాల రాళ్ళు. దేవుడు ఈ రోజున గురి పెట్టండి. ఎక్కడ? జీవం గల దేవుని వైపు మీ గురి పెట్టండి. బీజేపీ సంస్థ వాళ్ళు దేవుని పెట్టారా? అటు ఇటు చూసామా? గురి కొట్టుకోవాలి. రైఫిల్ షూటింగ్ లో అదే నేర్పుతారు. మనం చూసినటువంటి దాన్ని ఎలా టార్గెట్ చేయాలో, ఎలా షూట్ చేయాలో నేర్పిస్తారు. అది ఏమాత్రం కూడా మిస్ అయినా చాలా ప్రమాదం. ఎంత డేంజరో క్రైస్తవ జీవితంలో ఒక పొరపాటు జరిగింది, అంతే డేంజర్. నేను చెప్తున్నాను ఈ రోజున దేవుని పేరు చెప్పి, దేవుని బిడ్డలని చెప్పి మనం నోరు జారి, క్రియలు జారి, జీవితంలో పడిపోయి ప్రభా క్షమించంటే బురదలో పడినట్టు ఒకసారి తీసి రక్షించవచ్చు. పదాక మన బంధువులు పెంచుకునేవాళ్ళు ఉన్నారు. అది బంధువులో పెడితే ఎన్నిసార్లు చూసి నాకు చెప్పిస్తాం. మనం చాలా మంది పంపిస్తూ పెంచుకుంటారు, కుక్కలు పెంచుకుంటారు, పిల్లుని పెంచుకుంటారు. వీధి కుక్కలు ఎందుకు పెంచుకో? దాని స్థానం ఎక్కడ వేయించుకోదని? వీధిలో ఉండడానికి నిర్ణయించుకోండి. పప్పీస్ ఎక్కడి? నీ ఇంట్లో ఉండడానికి నిర్ణయించుకోండి. కొన్ని పిల్లులు బయట తిరుగుతూ ఉంటాయి, కొన్ని పిల్లలు ఇంట్లో పెరుగుతూ ఉంటాయి. తేడా ఏంటి? మనం దాన్ని అలా ట్రైన్ చేసాం. దేవుడు నీ ఇంట్లో ఉండడానికి పిలిచాడు, కానీ వీధిలో ఉండడానికి పిలవలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చేతికి రాళ్ళు ఇచ్చాడు, ఖడ్గం కూడా ఇచ్చాడు, ఖడ్గములని మనసు ఇచ్చాడు. అంత ధైర్యం ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే షూటింగ్ లో దేవుని ఎదురు నడవడంలో ఎప్పుడు కూడా షుడ్ నాట్ రిగ్రెట్. అంటే తీసుకోవడానికి మనం చింతించకూడదు. ప్రభువు చూపించిన మార్గం నడవడానికి మనం చింతించే వారిగా ఉండకూడదు. నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. లుక్ నాట్ బ్యాక్. అంటే జీవితంలో వెనక చూసుకున్నప్పుడు సెట్ బ్యాక్స్ కనిపించకూడదు. సెట్ బ్యాక్స్ అనేవి కనిపించకూడదు. దేవుని వైపు చూడాలి, దేవుని చూపించే మార్గం నడవాలి. దేవుని బిడ్డలారా, గురిని మిస్ అవ్వకూడదు. జీవం గల దేవుని చేతిలో, ఈ యొక్క ఫిలిష్తీయుని చేతిలో పడుట కంటే జీవం గల దేవుని చేతిలో పడుట శ్రేష్టము అన్నాడు. మరి ఈ రోజున మనం జీవం గల దేవుని సన్నిధిలో, జీవం గల దేవుని చేతిలో ఉన్నాము. ఈ రోజున జీవం గల దేవుని చేతిలో వాడబడినటువంటి పాత్రలుగా, పనికొచ్చేటువంటి పాత్రలుగా నిన్ను నన్ను సమర్పించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనలను, మన కుటుంబాలను కాపాడి దీవించుగాక. ఆమేన్.